నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసినప్పటికీ ఈ భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకనంటే తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తి నళిని. ఇలాంటి క్రమంలో ఆవిడపై ఎన్నో కేసులు, కోర్టులకు వెళ్ళారు. అలాగే కేసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సందర్భంలో కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఆవిడ తెర మీదకొచ్చారు. ఆమె సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు కూడా చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా తీసుకొని నళిని గారు ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించి ఆవిడికి ఎక్కడ ఉద్యోగం చేయాలి అని ఉంటే అది కనుక్కొని ఆవిడికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి అధికారులను ఆదేశించారు. ఇలాంటి క్రమంలో ఆవిడ కూడా ఒక పోస్ట్ చేసింది. నాకు ఉద్యోగం చేసే ఆసక్తి పోయింది. ఎందుకంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల పట్ల నేను విసుగు చెందాను. కాబట్టి ఆధ్యాత్మికత వైపు నేను టర్న్ అయ్యాను. ఇప్పుడు నా జీవితం చాలా సాఫీగా ఉంది. నేను కొన్ని బుక్స్ కూడా నేను రాస్తున్నాను అని చెప్పి ఆవిడ ఒక ఫేస్బుక్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఇలాంటి క్రమంలో అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి గారిని ఆమె భేటీ అవ్వటం, చాలా అంశాలు మాట్లాడటం కీలకంగా మారింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఫొటోస్లో ఆ బుక్స్ చూపిస్తున్నారు. అంటే ఆవిడ రాసినటువంటి బుక్స్ అవి. ముఖ్యంగా ఉద్యోగం వదిలిపెట్టి ఉద్యమంలో పాల్గొన్న తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఆవిడపై ఎన్నో కేసులు బనాయించారు. అలాంటి సందర్భంలో నేను ఒక ఉద్యమ నేతగా ఉండి నా ఉద్యోగాన్నే త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో శ్రమిస్తే నన్ను ఈ విధంగా ఇబ్బందులు పెడతారా అని గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆవిడ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో మనం చూసాం. ఇటువంటి సందర్భంలో తాజాగా కలిసినటువంటి సందర్భంలో జాబ్ ఇష్యూ మళ్ళీ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతారు, ఎక్కడ చేయాలని ఉంది చెప్పండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న చోటే ఇప్పుడే ఆ బాధ్యతలు మీకు అప్పగిస్తాం అని చెప్పారట. కానీ ఆవిడ సున్నితంగా తిరస్కరించారట. సార్, నేను ముందే చెప్పాను. ఎందుకనంటే నేను ఆధ్యాత్మిక వైపు తిరిగాను. నా జీవితం ఇప్పుడు చాలా కూల్గా, హ్యాపీగా ఉంది. ఈ భ్రష్టు పట్టినటువంటి రాజకీయాల్లోకి, ఉద్యోగాల్లోకి నన్ను దయచేసి లాగొద్దు. నేను మానసికంగా, శారీరకంగా ఇప్పుడు కొంత స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పి ఆవిడ చెప్పిందంట. చాలా కీలకంగా మారినటువంటి అంశం. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఎప్పుడైనా జాబు చేయాలి, జాబ్ నీడ్ అనే ఆలోచన ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు రెండో మాట లేకుండా మీరు ఏ డిపార్ట్మెంట్లో మీకున్నటువంటి అర్హతలను బట్టి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారట. మొత్తానికి మాజీ డీఎస్పీ నళిని గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవటం, కొంతసేపు మాట్లాడటం, ఇదంతా అటు రాజకీయంగాను, ముఖ్యంగా పార్టీ వర్గాల్లో కూడా ఒక చర్చ అనేది జరుగుతుంది.